హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పొంగనూరులో పెద్దిరెడ్డికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో పెద్దిరెడ్డి పాత్ర లేదా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి థ్రెడ్డింగ్స్ కావచ్చు. చాలా మంది పెద్దిరెడ్డిని టచ్ చేస్తున్నారు, మీరు టచ్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఆయన మీదకి ఈ కొన్ని మాఫియాలు ఏమన్నా రాబోతున్నాయా అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జడ్జ్ ఆర్కే గారు ఉన్నారు, రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్కారం హరి గారు, నమస్కారం. సార్, మీరు చూసి ఉండొచ్చు, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఇష్యూని టచ్ చేసినప్పటి నుంచి కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి థ్రెడ్ ఉంది, ఒక పెద్ద మాఫియాతో పెట్టుకుంటున్నావు, పెద్దిరెడ్డి అని టచ్ చేసావు అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఆ థ్రెడ్ ఏంటంటారు సార్? హరి గారు, సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్ ఈ సార్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఏ విధమైనటువంటి ఫాసిస్ట్ పాలన సాగించేదో, పెద్దిరెడ్డిని ప్రశ్నించిన వాళ్ళని కానీ, పెద్దిరెడ్డిని ఎదిరించిన వాళ్ళని కానీ ఏ విధంగా ఆయన అంతమొందించేవాడో చిత్తూరు జిల్లా వాసిగా నాకు బాగా అనుభవం ఉంది. ఓకే. ఎందుకంటే పెద్దిరెడ్డి పైన తిరగబడి ఆయన్ని ఎదిరించినందుకు నేను, నా కుటుంబం కూడా ఇప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి కష్ట నష్టాలు, అదే విధంగా జైలుకి వెళ్ళడం, చాలా ఇబ్బందులు ఓకే. పడ్డాం. ఆస్తు ధ్వంసం అన్ని చాలా ఇబ్బందులు పడ్డాం. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే పెద్దిరెడ్డి ఎన్ని అక్రమాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, ప్రజాధనాన్ని ఎంత లూటీ చేసినా ఎవరు కూడా ఆయన ప్రశ్నించకూడదు. ప్రభుత్వం ఓకే. ఏదైనా ఆయన నిర్మించుకున్నటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని కానీ, ఆయన ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేటు సైన్యం కానీ, ఆయన నిర్మించుకున్నటువంటి రాజ్మహల్ లాంటి కోటలు కానీ చాలా వరకు మనం ఇటీవల మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు వెలుగులోకి అవును సార్. తీసుకొచ్చారు. అవును సార్. ఇక్కడ హరి గారు, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నైజము, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన పట్టుదల ఓకే. దగ్గరుండి పరిశీలించేవారు, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఎవ్వరూ కూడా పెద్దిరెడ్డి కేల్ కథం అని అనుకుంటున్నాం. అవును సార్. కారణం ఏంటంటే గత 40 సంవత్సరాలుగా, అంటే సుమారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలీకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఎప్పుడు ఎక్కువగా లైమ్ లైట్లోకి వచ్చాడంటే, ఆయన ఎవరైతే నల్లారి కుటుంబం ఏదైతే ఉందో, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ కుటుంబంతో ఆయన నాన్నగారు. వైరం పెట్టుకొని, ఆయన ఓకే. వాళ్ళ వైర్యాన్ని ఈయన ఆసరాగా చేసుకొని ఎదిగినటువంటి వ్యక్తే కానీ స్వతహాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి తండ్రి గారు అంత ప్రాముఖ్యతమైనటువంటి పాత్ర పోషించిన వాడు కాదు. రాజకీయాల్లో ఓకే. అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి. ఓకే. కాకపోతే తనకున్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గం అనే ఒక బలంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క మొదటి ఎలక్షన్ అఫిడవిట్ మనం చూసామంటే, ఆ రోజుల్లో చాలా పేదరికంలో ఉన్నట్లే లెక్క. ఈ రోజు ఆదాయానికి ఆ రోజు ఆ ఆదాయానికి రోజు ఆదాయం. లెక్కేస్తుంది. ఓకే. కానీ ఆయన ఎర్రచందనం అనేటువంటి ఒక గనిని ఆయన పట్టుకున్నాడు. అందుకే ఆయన ఓకే. ఎప్పుడు కూడా అటవీ శాఖ అంటే ఆయనకి చాలా మక్కువ. అటవీ ఓకే. శాఖను ఆయన ఎప్పుడు కూడా ఎక్కువ కోరుకునేవాడు. ఆ అటవీ ఉమ్. శాఖ ద్వారానే అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ఈ రోజు నుంచి కాదు, గత 30-25 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి ఆయన అనుచరులు స్మగ్లింగ్ చేసి ఎర్రచందనం ద్వారానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత పెద్దవాడయ్యాడని అందరూ కూడా, ఈ ప్రాంత వాసులకు అందరికీ తెలుసు. అది వాస్తవం కూడా. ఓకే. కానీ అతని పైన కఠినమైనటువంటి చర్యలు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయి, ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చర్యలు తీసుకొని అతన్ని కట్టడి చేయడానికి, కనీసం అంటే ఓకే. ఈ యొక్క ప్రజా సంపదను లూటీ చేయకుండా కట్టడి చేయడానికి కూడా ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసినట్లుగా, ఎక్కడా కూడా సిన్సియర్ గా ప్రయత్నాలు చేసినట్లుగా ఎక్కడా లేదు. ఈ రోజు ఓకే. చూస్తుంది, ఒక అవును డిప్యూటీ సార్. సీఎం ర్యాంకులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉంటూ, అదే విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన శాఖలో ఉంటూ ఆయన స్వయంగా వెళ్ళి, అవును. ఆయన స్వయంగా పరిశీలన చేసి, ఆయన ఉమ్. చూపించినటువంటి చొరవ, ఆయన చెప్పినటువంటి అంశాలు ఏమాత్రము గొంకు బొంకు లేకుండా స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు. అవును సార్. ఇక్కడ మేము కింగ్ పిన్లనే పడతామన్నాడు ఆయన. ఎర్రచందనము కూలీలను ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు మనం చూసాం.
అవును సార్. ఎర్రచందనం కూలీలను ఎక్కడో తమిళనాడు నుంచి వాళ్ళ పొట్టకూటి కోసము ఆశపడి వచ్చినటువంటి కూలీలను ఆ రోజు ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేయడం, కూలీల వరకే అవును. పరిమితం కావడం. నేను జడ్జిగా రాయచోట్ల పనిచేస్తున్నప్పుడు కూడా ఎర్రచందన కేసులు ఎవరిపైన ఉన్నాయంటే కూలీల పైన ఉంటాయి. ఆ ఓకే. అనామకులు వాళ్ళకు. కానీ ఆ ఎర్రచందనాన్ని కట్ చేసి దాన్ని రవాణా చేసి దాన్ని ఎగుమతి చేసి క్యాష్ చేసుకుంటున్నటువంటి బడాబావుల పైన కేసులు ఉండేవి కావు. ఎంతవరకు ఓకే. కూలీల వరకు పట్టుకోవడం, వాళ్ళని జైల్లో పెట్టడం. తర్వాత ఎర్రచందనం కేసు ఆ రోజుల్లో చాలా చాలా లీనియంట్ గా ఉండేవి, అంటే బెయిల్ కూడా చాలా ఈజీగా వచ్చేటివి. కేవలం ఉమ్. ఒక పీడీ యాక్ట్ మీద ఉన్నటువంటి ముద్దాయిలు తప్పనిచ్చి రిమైనింగ్ ఓకే. వాళ్ళకు 2-3 రోజుల్లోనే బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్స్ ద్వారా ఉండేటివి అవన్నీ. ఓకే. అటువంటి సందర్భం నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమాజానికి చెప్తున్నది, ఆ కింగ్ పిన్లు పడతాం, ఆ స్మగ్లర్ల తాటా తీస్తాం, ఎవరిని ఓకే. కూడా వదిలిపెట్టమంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ అధికారుల సమక్షంలో తిరుపతిలో ఈ నెల 7వ తారీఖున అనుకుంటాను, శనివారం రోజు అవును సార్. ఆయన అవును సార్. పెట్టినటువంటి ప్రెస్ మీట్ చాలా వరకు మంచి వాళ్లకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే. కానీ పెద్దిరెడ్డి అనుచరులుగా చెప్పబడే వాళ్ళు, పెద్దిరెడ్డి మాటల మీద నడిచేటువంటి కొంతమంది స్మగ్లర్స్ అయితేనేమి, కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అయితేనేమి, ప్రజాధనాన్ని లూటు చేసే వాళ్ళు ఓకే. కారుకూతలు కూయడం మొదలెట్టారు. ఆ ఓకే. పెద్దిరెడ్డితో పెట్టుకున్నావు ఏంటి? పెద్దిరెడ్డితో పెట్టుకోవడానికి ఏమన్నా ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంటి ఆస్తి కోసం పెట్టుకున్నాడా? ఉమ్. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క పొలం గట్టు సరిహద్దుల కోసం కూడా పెట్టుకున్నాడా పెద్దిరెడ్డితో? అవును కాదు సార్. కదా. ఆయన ఈ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా తన శాఖలో ప్రజా సంపద ఉన్నటువంటి కోసం. అక్రమాలను ఆయన అవును. ఎవరున్నా సరే అక్కడ పెద్దిరెడ్డి పేరు తెచ్చింది ఎవరు? పెద్దిరెడ్డే అవును. ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా రెచ్చిపోయింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? కింగ్ పిన్లు ఎవరున్నారో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మేము వదిలిపెట్టాం అంటూ గుమ్మడికాయ దొంగ ఎర్రచందనం ఎవరంటే గురించి. భుజాలు తడుపుకున్నారు వాళ్ళే. అది ఎర్రచందనము దొంగల గురించి ఆయన ప్రస్తావన చేస్తే, మీరు అన్నట్లుగా ఉమ్. వాళ్ళు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నంత చందాన పెద్దిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓకే. ఇది ప్రజలందరూ గమనించారు. ఇంకా రెండో అంశానికి వస్తే, అటవీ భూముల ఆక్రమణ అన్నది ఆల్రెడీ పెద్దిరెడ్డి కుటుంబం పైన కేసు రిజిస్టర్ అయి ఉంది. అదే విధంగా ఓకే. దాని మీద విచారణ జరుగుతున్నాయి. దానికి అవును. సంబంధించిన అంశాలను కూడా పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగంలో, తన ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. ఆయన అవును సార్. చెప్పాడు అవును. క్లియర్ గా, మా భవంతులు ఏ విధంగా కట్టుకున్నారు, అటవీ భూమిని ఎన్ని ఎకరాలు ఆక్రమించారు, ఆ మధ్యలో ఏ అవును. విధంగా ఆక్రమించారు, అది ఏ విధంగా వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి పట్టా ల్యాండ్ ఎంత, వీళ్ళు ఆక్రమించి ఈ రోజు అనుభవిస్తున్నటువంటి భూ విస్తీర్ణం ఎంత. ఆయన అఫీషియల్ గా తన డిపార్ట్మెంట్ కి సంబంధించి, తన శాఖకు సంబంధించిన అంశాన్ని ఆయన ప్రెస్ మీట్ లో ఆయన పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించి వదిలిపెట్టేది లేదంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది అవును. స్వాగతించాలి మనం. అవును సార్. ఎందుకంటే ఇటువంటి స్మగ్లర్లు అయితేనేమి, ఇటువంటి భూ కబ్జాదారులు అయితేనేమి, ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ళని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. ఈ రోజు రాజకీయాలకు, ఈ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు, ఈ రోజు ఉన్నటువంటి ఈ క్లిష్టమైనటువంటి ఈ తరుణంలో అటువంటి మాటలే ప్రజలకు స్వాంతన కలిగిస్తాయి, ప్రజలకు ఓకే. నమ్మకాన్ని కలిగిస్తాయి. అవును ఈ సార్. రోజు అవును. మంచి ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నిజాయితీగా ఏదైనా జరగచ్చు. మన పెద్దిరెడ్డి పైన తిరగబడి పెద్దిరెడ్డి అక్రమాలను అడ్డుకోవడానికి సామాన్యుడికి కూడా ఒక అవును. భరోసా. అవును. అంటే ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మినిస్టర్ పరంగా, శాఖల పరంగా చూసుకుంటే ఆయన చిన్న వ్యక్తే కావచ్చు. కానీ ఇంత ధైర్యంగా గత ముఖ్యమంత్రులు సైతం, గత ప్రభుత్వాలు సైతం ఆయన టచ్ చేయాలంటే భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన దాని గురించి ఎవరు కూడా వెళ్ళలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన పేరు ఇప్పటి నుంచి ఆయనకి ఐడియా ఉందంటారా? గతం నుంచి కూడా ఆయనకి ఏమన్నా అవగాహన ఉందంటారా? పెద్దిరెడ్డి స్థాయి పెద్దది, పెద్దిరెడ్డి వెనకాల చాలా పెద్ద మాఫియా ఉంది, నెట్వర్క్ ఉంది, ఆయన టచ్ చేయటం రిస్కీ ఏమో అని చెప్పి ఏమన్నా ఆయనకి ముందే తెలిసి ఉండి ఉంటదంట, తెలియకుండా ఏమన్నా మాట్లాడారని మీకు అనిపించిందా? ఇక్కడ హరి గారు ఒకటి గమనించాలి మనం. కూటమి సార్. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉమ్. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క ఆయన మొట్టమొదటిసారిగా ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ గురించి ప్రస్తావన తీసుకున్నారు. అవును సార్. నేపాల్లో కూడా పట్టుబడ్డటువంటి వెహికల్స్ పట్టుబడ్డారు. సంబంధించి కఠిన చర్యలు ఉంటాయంటూ ఆయన ఆ రోజే ఆ, చెప్పారు. అవును సార్. కానీ ఆ ఆ రోజు చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి పెద్దిరెడ్డికి సంబంధించిన లోతైన విశ్లేషణ ఆ రోజు చేయలేదేమో అనుకున్నా నేను. కారణం ఓకే. ఏంటంటే ఆ రోజు పెద్దిరెడ్డి వైఎస్ఆర్సిపి నాయకుడు మాత్రమేనా అన్న ఉమ్. కోణంలోనే ఉన్నాడు ఆయన. ఎవరు? పవన్ ఓకే. కళ్యాణ్ గారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకుడు, డిఫీట్ అయిపోయినటువంటి నాయకుడు, ఓడిపోయిన పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన ఓడిపోవడానికి కారణం కూడా వీళ్ళు చేసిన అవినీతి అన్నటువంటి ఒక ఒక అంశంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉండిపోయాడు. కానీ ఈ 1.5 ఇయర్లో పవన్ కళ్యాణ్ గారు చాలా లోతుగా ఈ కుటుంబానికి సంబంధించిన అంశాలను విశ్లేషణ చేసినట్లుగా మొన్న ప్రెస్ మీట్ ద్వారా నాకు అర్థమైంది. ఆయన మొదటిలో చెప్పిన అంశానికి ఈ రోజు చెప్పిన అంశానికి చాలా ఒక స్టబ్బన్ మైండ్ సెట్ కనపడింది. అంటే నీ అంతు చూస్తా, నేను మొత్తం అంతా సేకరించాను, ఇది ఒట్టి మాటలు కాదు, ఇది ఏవో అందరూ చెప్పేటట్టుగా ప్రెస్ మీట్ చెప్పిపోయే రకం కాదు, నేను ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటాను, మీ అవినీతికి ఇంకా కొనసాగింపు ఉండదు, మీ అవినీతిని నేను అంతమొందిస్తానన్నంత ఒక 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 పట్టుదలతో నిన్న ప్రెస్ మీట్ జరిపినట్లుగా అనిపించింది. దానికి కూడా కారణం పెద్దిరెడ్డి అనువాయువులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా విశ్లేషణ చేశారు. ఇక్కడ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేవలము చిత్తూరు జిల్లాను ఆంధ్రప్రదేశే కాదు, ఆయనకు సంబంధించినటువంటి మూలాలు సౌత్ ఆఫ్రికా నుంచి గల్ఫ్ కంట్రీస్ వరకు, ప్రతి ఒక్క చైనాలోను, ప్రతి చోట మాఫియాతో లింకులు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అదే చెప్పబోతున్నా. అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క శాండ్ మాఫియా, అంటే ఈ రెడ్ శాండల్ మాఫియా అయితేనేమి, లేకపోతే వివిధ మైనింగ్ శాఖ సంబంధించిన వాళ్ళు అయితేనేమి, ఆయనకు చాలా సంబంధాలు ఉన్నాయి. అటువంటి సంబంధాలు ఉంటాయి కాబట్టి దాటి కంట్రీస్ దాటి తీసుకెళ్లేటువంటి ఎన్ని ప్రభుత్వాలు సపోర్ట్లు ఉండాలి, ఎన్ని దేశాల ప్రభుత్వాలు, అక్కడ నెట్వర్క్ చాలా ఉంటది కదా. హరి గారు, ఏదైనా ఒక అక్రమంగా ఒక వస్తువును ఒక చెక్ పోస్ట్ దాటించాలంటే ఎంత కష్టమో తెలుసు అందరికీ. అటువంటిది 100 చెక్ పోస్టులు దాటి ఇక్కడ శేషాచలం అడవుల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ రాయచోటి ఆ పక్క లోపల నుంచి ఎర్రచందనం అనేది బయట తీస్తారు ఇక్కడ మన అడవుల్లో నుంచి. ఆ రాయచోటు నుంచి ఆ పించా దగ్గర చెక్ పోస్ట్ దాటాలి, ఆ పించా చెక్ పోస్ట్ దాటిన తర్వాత పీలేరు చెక్ పోస్ట్ దాటాలి, పీలేరు చెక్ పోస్ట్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ బాక్రాపేట చెక్ పోస్ట్ దాటాలి, బాక్రాపేట నుంచి మళ్ళీ మన చిత్తూరు బార్డర్ దాటాలి, చిత్తూరు బార్డర్ దాటి ఏలూరు దాటాలి, ఏలూరు దాటి మళ్ళా చెన్నై షిప్పింగ్ ఆటికి వెళ్ళాలి. అంటే చాలా నెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్టులు దాటాలి. ఇన్ని చెక్ పోస్టులను ఇంతమంది అధికారులు, పోలీస్ అధికారులను దారి మళ్లించాలి, ఫారెస్ట్ అధికారులను దారి మళ్లించాలి, ఆర్టీఏ అధికారులు దారి మళ్లించాలి, ఆ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి స్పెషల్ టీం ఉండాలి. అంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నిరోధించడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీం ఏర్పాటు చేసి ఒక సెపరేట్ బ్రాంచ్ ఉంది దానికి. ఇటువంటి వాళ్ళని అందరినీ దాటి ఎలా అవి చెన్నై షిప్పింగ్ వాళ్ళకి వెళ్తున్నాయి, అక్కడి నుంచి ఏ విధంగా విదేశాలకు తరలిపోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం లేకుండా, ప్రభుత్వ అధికారుల అండదండలు లేకుండా ఎలా సాధ్యమవుతుందనేది ప్రతి సామాన్యుడికి ఉన్నటువంటి అనుమానం. కాబట్టి అందరూ ఏమనుకుంటారు, ఇది ఇంతేలే, వీళ్ళని ఎవరు ఆపలేరు, ఆయన ఏదైనా మనం అడ్డుకుంటే మన ప్రాణాలు పోతాయని సామాన్యుడు అనుకోవాలే తప్ప, ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి ఇటువంటి అవినీతి అక్రమాలకు చెక్ ఉంటుందని సామాన్యుడు కూడా అనుకోడు ఈ చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా పెద్దిరెడ్డి అనుచరులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారన్నది 100% అందరూ చెప్తున్న మాట. నేను కూడా అదే మాట అంటున్నా. కంపల్సరీగా ఇప్పుడు అంటే ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ మాఫియానే కాదు, ఇంటర్నేషనల్ మాఫియాను కూడా ఫేస్ చేయాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్రెట్ ఉంటుందండి. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో చేరిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికే ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా గురించి మనం విన్నాం, అదే విధంగా ఇది ముంబైలో ఉన్నటువంటి మాఫియాల గురించి మనం విన్నాం. అంతెందుకు ఈ చెన్నైలోనే మాఫియాలు రెడీ అయ్యాయి, ఎర్రచందనం మాఫియాలకు సంబంధించి. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారో, ఎక్కడ షెల్టర్ తీసుకుంటారో, ఎప్పుడు ఎలా అటాక్ చేస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి మనకు. అటువంటి వాతావరణంలో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ కు వాళ్ళ రిటాలియేషన్ తో, అంటే కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడు ఏదో మమ్మల్ని చేస్తాడంటున్నాడు, ఆయన చేత కూడా కాదు అని ఓకే. వాళ్ళు సంకేతం ఇవ్వడానికైనా ప్రయత్నం చేస్తారు. అంటే అంత అంటే ధైర్యం ఉందంటారు సార్? అంటే కేంద్ర ప్రభుత్వాల్ని కూడా, మిగతా రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా నా వైపు తిప్పుకునే అంత కెపాసిటీ ఉందనే కదా సార్ వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి కదా? ఇప్పుడు హరి గారు, ఇక్కడ సామాన్య ప్రజల్లో ఒక నానుడు ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ ప్రభుత్వం ఉన్నా పనులు జరుగుతాయి. ఎస్ సార్, ఎస్ సార్. కారణం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపాదించే ప్రతి రూపీలోన ఆయన 1% పక్కన పెడతాడనేది ఇక్కడ అందరికీ తెలిసిన అంశం. అంటే ఆయన ఆయన వాటాలో అందరికీ భాగం పంచుకుంటారు ఆయన అవినీతిలో. అందరినీ భాగస్వాములు చేసి అందరినీ అవినీతి పనులు చేసేస్తాడు. ఓకే. ఆయన దగ్గర ఉన్న అతి పెద్ద టాలెంట్ ఏంటంటే ఆయన రాజకీయ చిత్రత కాదు అది. ఓకే. ఆయనతో పాటు మిగిలిన సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆ మరకలు అంటిస్తాడు ఆయన. ఆ రొంపులోకి లాగేసుకుంటారు. ఆ రొంపులేకి లాగేస్తాడు. ఆ రొంపులేకి లాగేసి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఓకే. అక్కడ అది ఈవెన్ ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో, వాళ్ళ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఐఏఎస్ కావచ్చు, మిగతా ప్రభుత్వాలను ఎలాగైతే అంటి పెట్టుకున్నారో, ఇది కూడా ఈయన దగ్గర నుంచే నేర్చుకున్నారు అనుకోవచ్చా సార్? తప్పకుండా ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పేరు ప్రస్తావన చేశారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడూ కూడా ఎదగనివ్వలేదు. ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలను రాజశేఖర రెడ్డి తొక్కుకుంటూ వచ్చాడు. కారణం ఏమంటే ఇద్దరు కూడా రాయలసీమకు సంబంధించిన రెడ్డి సమాజానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కావడం వల్ల ఓకే. ఇక్కడ రాజశేఖర రెడ్డికి పెద్దిరెడ్డి వల్ల థ్రెట్ ఉందని, పెద్దిరెడ్డి వల్ల ముప్పు ఉంటుంది రాజకీయంగా అన్నది రాజశేఖర రెడ్డి గ్రహించారు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం చెందిన తర్వాత ఇతను ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డితో చాలా క్లోజ్ గా మూవ్ అయిపోయాడు, ఛాన్స్ దొరికిందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఉన్నంత రాజకీయ పరిజ్ఞానము, అతని సమకాలికులపై ఆయనకున్న అంచనాలు వేరు, జగన్మోహన్ రెడ్డి అంచనాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అవినీతిలో వాటా ఇస్తానంటే తీసేసుకుంటాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా టెస్ట్ తీసుకునే టైపు, ఆయన ఇచ్చే టైపు అంతే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎవరికైనా అవినీతి పనులు చేసేస్తాడని ఎందుకన్నానంటే ఆయన పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు, ఈయన తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. దానివల్ల పెద్దిరెడ్డిని నెంబర్ 2గా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ కూడా ఆయన భావించవలసి వచ్చింది. నెంబర్ 2గానే ఎదిగారు. మనం ఇటీవల చూసాం, మద్యము ఈ యొక్క స్కామ్ లో కూడా మొత్తం కింగ్ పిన్ గా ఉన్న మిథున్ రెడ్డే మొత్తం అంతా నడిపించాడని మొత్తం అన్ని సిట్వాలన్నీ బయట తీశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి అక్రమాలలో సింహభాగం పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఉంటుంది. కాబట్టి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఇలా అలా ఉండిపోయి జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా ప్రశ్నిస్తాడేమో కానీ పెద్దిరెడ్డిని ప్రశ్నించలేదు. కారణం ఏంటి? చెప్పండి. కారణం ఏంటంటే పెద్దిరెడ్డి సీనియర్ గా ఉండడం, పెద్దిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏదో గౌరవిస్తున్నాడంటూ ఒక ప్రచారం ఉండడం, ఆయన బాగా కలిసి వచ్చింది. ఇటువైపు అటవీ సంపద, మైనింగ్, మాఫియా, అంటే మద్యము, ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఆయన దోచేసుకున్నాడు. కొన్ని ఈరోజు మా సైడ్ అంటుంటారు, నిజమో కాదో కానీ జగన్మోహన్ రెడ్డి కన్నా అవినీతి పరంగా పెద్దిరెడ్డి కుటుంబం చాలా ఎక్కువ అంటారు. ఈయనవే చాలా కేసులు ఉన్నాయి, చాలా లక్షల కోట్ల ఆస్తులు అంటారు సార్ అనధికారికంగా. కానీ పెద్దిరెడ్డి మీద ఎటువంటి కేసు లేకుండా ఇన్ని వేల కోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించడము పెద్దిరెడ్డి యొక్క రాజకీయ చైతన్యం అనాలా, లేకపోతే పెద్దిరెడ్డికి భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలను మిస్యూజ్ చేయాలా అని అనుకోవాలా మనం? మీరు జడ్జిగా చేశారు, న్యాయ నిపుణులు, చాలా సంవత్సరాల నుంచి మీకు చూసే ఉంటారు. అంటే మన ఇది లోటుపాట్లన్నీ కూడా. మిథున్ రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయ్యారు, చాలా ధైర్యంగా బయటకు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ముంటే ఆధారాలతో రా అని చెప్పి సవాల్ విసిరేస్తున్నారు. ఇంకొక పక్క స్టేలు తెచ్చుకోవడం, ఇంకోటి చేస్తూ ఉంటారు. ఏంటంటారు సార్ అసలు దీనికి కారణం ఏంటంటే ప్రొసీజరు పెట్టేటువంటి కేసుల్లో లోపమా, లేదంటే అక్కడ దొరికేటువంటి ఏదైతే ఎవిడెన్స్ లో లోపమా, లేదంటే వాళ్ళకి ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ లో బయట తీసుకురావడం కలుగుతున్నారంటారా? హరి గారు, ప్రతి రాజకీయ నాయకుడికి ఆ ధైర్యం ఎందుకు వస్తుందంటే వాళ్ళు పట్టుకున్న చట్టంలోనూ న్యాయంలో ఉన్నటువంటి లోపాలు. ఒక వ్యక్తి పైన జరిగిన నేరాన్ని నిరూపించడానికి
సాక్ష్యాధారాలతో కానీ లేకపోతే ఇతరత్ర అంశాలతో కానీ అతడు తప్పు చేశాడని నిరూపించడానికి చాలా క్లిష్టతరమైనటువంటి సిస్టమ్ మంది న్యాయ వ్యవస్థలో. ఇక్కడ అదే సిస్టమ్ ఇటువంటి అవినీతి పరుల పాలిటి ఒక అభయాస్తంగా మారిపోయింది. అది ఈరోజు ఆయన బయటకు వచ్చిన రోజే ప్రెస్ మీట్ పెట్టి తొడలు కొట్టి మీసాలు తిప్పి అంటే ఒక ముద్దాయిగా పేర్కొన్నటువంటి వాడు, వేల కోట్ల స్కాములో నిందితుడిగా ఉన్నటువంటి వాడు జైల్లో నుంచి బయట వచ్చిన వెంటనే ఆ మీసాలు మెలేసి తొడలు కొట్టి మా దమ్ముంటే అంటే వాళ్ళకు ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళను సరైన రీతిలో ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నామని. ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనీసం 1 సంవత్సరం పాటు జైలు నుంచి ఇంక వచ్చే అవకాశం లేదనుకున్నాం. దానికి ఉదాహరణగా ఏమనుకున్నాం, ఇక్కడ మన జార్ఖండ్లో మధు కోడా గారి గురించి కానీ ఈ దానా కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ అనుభవించిన జైలు శిక్షలు కానీ లేకపోతే మన పక్కనే తమిళనాడు రాష్ట్రంలో శశికళ గారు అనుభవించినటువంటి విధానం కానీ, గాలి జనార్దన్ రెడ్డి మీద నేరం రుజువైన విధానం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అరే తప్పకుండా మిథున్ రెడ్డి 1 సంవత్సరం పాటు జైల్లో ఉండవలసి వస్తుంది, అంత ఈజీగా బెయిల్ రాదనుకున్నాము. 2 నెలలు కూడా గడవలేదండి, వెళ్ళి అట్లా వచ్చేసాడు. అంటే ఇక్కడ నేను అదే అన్నాను, అవినీతి చేసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను కూడా అవినీతిపయం చేసేస్తున్నాడు అని. ఇప్పుడు అసలైన సినిమా మొదలవ్వాలి. నేను అదే వెయిట్ చేస్తున్నా. మీరు జడ్జిగా ఉన్నప్పుడు ఆ ఏరియాలోనే ఎక్కువ పనిచేసినప్పుడు మీరు చూసే ఉంటారు, చాలా క్లారిటీగా మీకు అర్థమై ఉంటది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, ఎలాంటి బెదిరింపులకు మీరు ఇబ్బంది పడినటువంటి సందర్భాలు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద జస్ట్ మనం అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఎలాంటివి రాగలుగుతాయి పవన్ కళ్యాణ్ గారికి అని. మీరు ఎలాంటివి ఫేస్ చేశారు సార్? ఇక్కడ హరి గారు, ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో పని చేయాలంటే 2 తెలుసుండాలి. 1 చెప్పిన మాట వినాలి, 2 లేదా చావుకు సిద్ధపడాలి. అది ఎవరైనా కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కావచ్చు. అక్కడికి ఎవరైనా సరే అది డిసైడ్ అవ్వాలి. వాళ్ళకి అవసరం ఉంది, నువ్వు ఈ పని చేయాలంటే ఆ పని చేయాలంతే. మనం ఆ పని చేయకుండా ఇంకా ఏదైనా నాకు చట్టము వేరేగా ఉంది, న్యాయము అనుమతించదు, రూల్స్ వేరేగా ఉన్నాయన్న మాట వాళ్ళ చెవున పడిందంటే వీళ్ళు కథం ఏదో రూపంలో ఆ అధికారి అన్నవాడు అక్కడ ఉండడు. ఇంకా ఇటువంటి సందర్భాలు పెద్దిరెడ్డి ఇలాకాలో చాలా ఉన్నాయి. అంతేందుకు ఒకే ఒక మాట మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు ఆ మద్యము సంబంధించి ఒక ఓంప్రకాష్ అనే ఒక క్యాబ్ డ్రైవరు చాలా ఆవేదనతో ఒక వీడియో చేశాడు. మేము ఇంత డబ్బు పెడుతున్నాము, కనీసం ఇంత దరిద్రమైనటువంటి లిక్కర్ అమ్ముతున్నారంటే ఆయన పెట్టాడు. తెల్లవారేసరికి అతను శవమైపోయాడు. హీఈస్ హెల్త్ అండ్ హెల్తీ, నో ప్రాబ్లం. అందరికీ తెలుసు యువకుడు అంత సడన్ గా చనిపోయాడు అంటే ఎలా, అసలు ఎంత డెప్త్గా ఉంటుందో చూడండి వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ అన్నది. వాళ్ళని ధిక్కరించే వాళ్ళు ఎవరైనా సినిమాల్లో చెబుతున్నట్టే ఉంది సార్. అంటే పుష్ప సినిమా కావచ్చు, ఇంకో సినిమా కావచ్చు, అంటే ఇది నాకు తెలిసి ఇంకా గొప్ప సినిమాలు తీయొచ్చేమో సార్ ఇలాంటివి. అంటే మన సమాజంలో జరుగుతుందేమో రియల్ గానే అనిపిస్తుంది చెప్తుంటే. అవును, ఇప్పుడు సినిమాలు ఎలా తీస్తారండి, వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రముఖ నటులు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా మనము తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాం. ఆయన ఏదో ఒక సందేశం అందులో ఇస్తుంటారు. ఇప్పుడు కెమెరామెన్ గంగతో అనే ఒక సినిమా చూసినప్పుడు మనకు మీడియా ఎలా ఉండేదన్నది, మీడియా అన్నది ప్రజలకు ఎలా చూపించారో మనం చూసాం. అదే విధంగా అత్తారింటికి దారేది అనే సినిమా అన్నది కుటుంబాల బాంధవ్యాన్ని, బంధాలు ఎలా ఉంటాయో చూపించాడు. నిన్న మొన్న వచ్చినటువంటి ఓజీ సినిమాలో ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుతాడో, ఆయన అవసరం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎందుకు రావాల్సి వస్తుందో తను ఖచ్చితంగా రావాలన్నటువంటి ఒక సందేశంతో, అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి మూవీస్లో అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, అవి ప్రజలపైన చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనసులో ఏదుందో అది చెప్తున్నారు. ఆయనకి ఇంకా రాజకీయం వంటబట్టలేదు. ఆయనకు ప్రజల సమస్యలే ఆయనకు తెలుసు. ప్రజల కోసం ఏం చేయాలో అన్నదే తప్పిస్తున్నారు ఆయన. లాస్ట్ గా ఒక్క మాట సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఎదుర్కోబోయేది, పవన్ కళ్యాణ్ గారు
ఫేస్ చేయగలుగుతారా? ఆయనకి అంత ధైర్యం ఉంది. మీరు ఇందాక మాట్లాడారు, ఇక్కడ అలాంటి ఫేస్ చేయాలంటే చావుకి సిద్ధమయ్యి రావాలి అని. అలాంటి సాహసం పవన్ కళ్యాణ్ గారు చేసే వచ్చారంటారా? మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి మాఫియాని ఎదుర్కొనే దమ్ము పవన్ కళ్యాణ్ గారికి ఉందా? హరి గారు, పవన్ కళ్యాణ్ గారు 100% ఇటువంటి మాఫియా లీడర్లని, ఇటువంటి ప్రజాద్రోహులని ఆయన ఎదుర్కొంటాడు. ఆయన ఇటువంటి వాటికి భయపడనన్నది మాకందరికీ తెలుసు. పైగా ఓకే. పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ డివోషనల్, ఆ భగవంతుడు ఆయనకి పవర్స్. ఇచ్చినటువంటి ఆ డివోషనల్ పవర్ ఏదైతే ఉందో అది ఇటువంటి రైట్. దుష్ట శక్తులను దరి చేరనివ్వదు. ఈరోజు రైట్. పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ఒక ఆశాకిరణంగా, తెలుగు ప్రజలకు ఒకనాటి ఎన్టీ రామారావుని గుర్తుకు తెచ్చే విధంగా సినిమా వాళ్ళు కూడా ప్రజాసేవ ఏ విధంగా చేయగలరో ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క యాటిట్యూడ్ లో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా, ఏమి మాట్లాడినా ఆయన యాటిట్యూడ్ అన్నది ప్రజలకు అటాచ్ అయిపోతుంది. ఆయన ఈరోజు చెప్పాడు అంటే అది చేస్తున్నాడు. ఆయన ఓకే. మాట ఇచ్చాడంటే అది నెరవేరుతుంది. కాబట్టి ఇటువంటి ప్రజానాయకుణ్ణి, ఇటువంటి ప్రజాద్రోహులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ప్రజాద్రోహులు, ప్రజా కంటకులు, ఇటువంటి స్మగ్లర్స్, ఇటువంటి ముద్దాయిలు, అవినీతి పరులు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేరండి. ఎందుకంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క బొట్టు అవినీతి మరక లేదు. ఆయన ఈ రోజుకు వైట్ పేపర్. అటువంటి వైట్ పేపర్ ని ఏమైనా టచ్ చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇంకా పునర్జన్మ అంటూ ఉండదు. కాలమే వాళ్ళు మళ్ళీ సమాధానం ఎక్కడ చెప్తుంది. తిరగలేరు. ఓకే. ఇది మాత్రం సరే, వాస్తవం. ఇది ఒక్కటి. అంటే చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి అడిగేది ఏంటంటే, సీజ్ ద షిప్ అన్నారు, సీజ్ ద షిప్ అన్నారు, కానీ అక్కడ ఏం చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు? ఎవరిని ఆపగలిగారు, ఏమిని కంట్రోల్ చేయగలిగారు అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న మాట అది అధికారులకు ఇచ్చినటువంటి సందేశం. అధికారులకు సందేశం ఇచ్చిన తర్వాత అది మన రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఆ నేవీకి సంబంధించిన అధికారులు కావచ్చు. ఇక్కడ ఏమైందంటే, నీకు పవర్ ఎక్కడుంది సీజ్ ద షిప్ అనడానికి అన్నారే కానీ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి కదండి ప్రభుత్వ అధినేతకు. ఒక డిప్యూటీ సీఎం గా ఆయన ఒక కలెక్టర్కు ఒక ఆదేశం ఇచ్చారంటే ఆ కలెక్టర్ మిగతా ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు మళ్ళా ఆ నేవీ డిపార్ట్మెంట్ తో మాట్లాడతారు, మెరైన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతారు, వివిధ రకాల కస్టమ్స్ డిపార్ట్మెంట్లతో మాట్లాడతారు. ఈ కలెక్టర్ పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఆయన మిగతా డిపార్ట్మెంట్లన్నింటినీ ఆయన కవర్ చేసుకొని ఆ షిప్ లో ఏముందన్నది దాన్ని సీజ్ చేయాలా లేదా, లేకపోతే ఇతర లీగల్ ఆస్పెక్ట్స్ అన్నటివి అధికారులు చూసుకుంటారు. అది ఇక్కడ వైసీపీ నాయకులకు అది అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాదు వైసీపీ నాయకులకి. ఎందుకు అర్థం కాదంటే, ఎగ్జిక్యూటివ్ వేరు, అదే విధంగా నీకు ఈ శాసన నిర్మాణ శాఖ వేరు. అంటే ఈ మన పవన్ కళ్యాణ్ గారు శాసన నిర్మాణ శాఖలోకి వస్తారు, కార్యనిర్వాహక శాఖ కలెక్టర్లు వస్తారు. శాసనము చేస్తారంతే వాళ్ళు, దాన్ని అమలు చేసే బాధ్యత ఎవరిది? ఈ కార్యనిర్వాహక శాఖ అధికారులు అయినటువంటి కలెక్టర్లది, రెవెన్యూ ఆఫీసర్లది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక శాసనకర్తగా మాట ఇచ్చాడు, దాన్ని వాళ్ళు అమలు చేశారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, ఆడ కాకినాడ పోర్టు నుంచి కానీ ఇతరత్ర పోర్టు నుంచి కానీ అక్రమంగా తరలిపోయేటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది కంట్రోల్ అయిందా లేదా? మళ్ళీ అటువంటి షిప్పులు మనం చూసామా? అంటే ఏంటి, ఆ షిప్ వ్యాపారం చేస్తోంది, అందులో వెళ్ళే సరుకుల్లో ఎన్ని లీగల్ గా వెళ్ళేటివి ఉంటాయి, ఇల్లీగల్ గా వెళ్ళేటివి ఉంటాయి. ఇల్లీగల్ గా వెళుతున్నటువంటి సరుకును ఆ రోడ్డు మీదనే కట్టడి చేయాల్సిందిగా ఆయన అందరికీ ఆదేశాలు ఇచ్చాడు. కాబట్టి ఆ సీజ్ ద షిప్ అనే పదము వైరల్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక శాసనకర్తగా ఆయన ఇచ్చిన ఆదేశాలను కార్యనిర్వాహక శాఖ అమలుపరిచింది తర్వాత కాలంలో. పబ్లిక్ కూడా అవేర్నెస్ చేశారు. పబ్లిక్ కూడా మీరు కూడా రియాక్ట్ అవ్వండి, ఇలాంటివి చేస్తే పట్టుకోండి అని చెప్పి. అంతే కదా సార్? అలా కూడా చూసుకోవచ్చు కదా. ఇక్కడ అవినీతి ఎవరు చేసినా కూడా దాన్ని అడిగే అధికారం ప్రతి సిటిజన్ కు ఉందండి. ఇక్కడ చట్టంలో కూడా ఉంది. చట్టంలో మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ది పబ్లిక్ ఫండ్స్ అనే పదాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నమ్మక ద్రోహం ఎవరు చేసినా దాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దానికి బాధితుడు ఒక్కడే ప్రశ్నించాలనేటువంటి రూల్ వర్తించదు. ఏ సిటిజన్ అయినా, అది ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద సామాన్యుడు వ్యక్తి వరకు ఎవరైనా దాన్ని ప్రశ్నించవచ్చు చట్టంలో కూడా. కాబట్టి ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ళ అవినీతిని
ఎవరైనా ప్రశ్నించవచ్చు. రైట్. కాబట్టి అటువంటి ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ నుంచి ఇచ్చాడు. ఈ రోజు మా చిత్తూరు జిల్లాకు వచ్చి ఆయన ఇటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్స్ ని వదిలిపెట్టము, తాట తీస్తాం, ఆ కింగ్ దాని పిన్ ఇంపాక్ట్ కూడా మనం పట్టుకుంటాం. చూసాం. మొన్న రెడ్ శాండల్ ఒక గ్రామం అంతా కూడా కలిసి పట్టుకున్నారు. అదే అసలు రైట్. మేము కింగ్ పిన్ల మీదే కాన్సన్ట్రేట్ చేస్తామన్నాడు ఆయన, కూలీల మీద కాదు. దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నటువంటి ఆ ఆర్గనైజర్స్ ని తాటతీస్తామన్నాడు. కూలీలను గురించి కాదు మాట్లాడింది ఆ రోజు పవన్ కళ్యాణ్. కాబట్టి అది రైట్. సూటిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగిలింది. అందుకే గుమ్మడికాయ కొంచెం రియాక్ట్ దొంగ అంటే అవుతున్నారు. ఆయన అనుచరులు ఆయన భుజాలు తరుపుకోవడం మొదలెట్టారు. రైట్. అంటే ఆయన అయితే ఇంకా చాలా ఉంటుంది ఎర్రచందనం అంటారు. స్మగ్లింగ్ చేస్తున్నట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు చాలా చూడబోతున్నారు అంటారు రేపు పొద్దున్న. యా, డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక ఎస్, నేనైతే చెప్తున్నాను, అందరికీ ఒక ఆశాదీపంగా, రాష్ట్రానికి ఒక మంచి చేసేటువంటి ఒక పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ భావిస్తున్నారు, ఇప్పటికే ఓన్ చేసుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా భయపడకుండా, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదరకుండా, ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి స్మగ్లర్స్, రెడ్డి లాంటి వాళ్ళ బెండు తీసేయాలండి. రైట్ ఎస్, సొసైటీలో అదే కోరుకుంటున్నాం. నిజం సార్, వీళ్ళ జరగాలి సార్. దౌర్జన్యానికి ఇక ఉండకూడదు, వీళ్ళ కొనసాగింపు ఉండకూడదు. Right. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి బ్రేక్ వచ్చింది, ఇంకా ఆ బ్రేక్ లోనే వాళ్ళు బ్రేక్ అయిపోవాలి. ఇక్కడతో కంప్లీట్ అయిపోవాలి. మళ్ళా మేము వస్తాం, మీ అంతు తేలుస్తాం, ఇటువంటి మాట మాట్లాడడానికి కూడా వాళ్ళ గొంతు పనిచేయకూడదు. రైట్ సార్. ఆ రైట్ సార్. స్థితిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క యాటిట్యూడ్ ఉంటుందని మేమంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నామండి. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Okay. ఏదేమైనా కానీ చాలా Thank you. గొప్ప సందేశాన్ని ఇచ్చేస్తే చాలా విషయాలు మీ ద్వారా ప్రజలకు అందించేటువంటి అవకాశం కల్పించింది. ఈ మాఫియా ఎలా జరుగుతుంది, ఎలా దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది చాలా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ.